కొన్ని చాలా గొప్ప విషయాలు, మహత్తరమైన నిర్మాణాలు, మహానుభావుల నిర్వహణలు చాలా సాధారణంగా అతి మామూలుగా జరిగిపోవటం మనం గమనించవచ్చు. అందులో ఒక విషయం శ్రీ షిరిడి సాయినాథుల వారి సమాధి మందిర నిర్మాణ విషయంలో జరిగింది. ఒకరోజు రాత్రి భక్తులు కొందరు బాబాతో కలిసి నిద్రించారు. ఆ రాత్రి వాళ్లకు గొప్ప భావోద్వేగంతో ఒకే కల ఇద్దరికీ వచ్చింది. వాళ్ళిద్దరూ మేల్కొని దాని గురించి చెప్పుకుని, బాబా ఇద్దరికీ కనిపించి, మనం ఇక్కడ ఒక నిర్మాణం దగ్ధీవాడ రాతి మేడ నిర్మాణం చేసుకుందాము, అక్కడే మనందరం పరస్పరం ఆలింగనం చేసుకుంటూ అక్కడే ఉందాము అని ఆయన గొప్ప ప్రేమతో చెప్పినట్టు కనిపించడంతో తెల్లవారుగానే ఆ భక్తులు గొప్ప భావోద్వేగానికి లోనై పరస్పరం చెప్పుకున్నారు. ఆ విషయమే సాయికి నివేదించారు. వెంటనే బాబా ఎలా స్పందించారంటే, అప్పటికప్పుడే కొబ్బరికాయ తెప్పించి ఆ పరమ పవిత్ర దివ్య నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలా ప్రారంభమైందే ఈరోజు సాయి భక్తులందరూ బృందావనంలాగా భావించే పరమ పవిత్రమైన సాయినాథుడి సమాధి మందిరం. అది చాలా సహజంగా సాధారణంగా అప్పటికప్పుడు జరిగిపోయిన విషయం. అదేవిధంగా మహాత్ముల చర్యలు మామూలు వాళ్ళకి అర్థం కాని రీతిలోనే ఉంటాయి. ఇలాంటిదే మరో చిత్రమైన విషయం పూజ్య శ్రీ వెంకయ్య స్వామి వారి సమాధి మందిర నిర్మాణాన్ని గురించి నాకు స్ఫురించింది, మీకు మనవి చేస్తాను. ఒక చిత్రం ఏంటంటే, వెంకయ్య స్వామి వారు అతి సాధారణమైన జీవనం గడిపేవారు. మే నెల 6వ తేదీ సాయంకాలానికల్లా రేపు ఉదయం స్వామివారు ఆశ్రమ శంకుస్థాపనకు నిర్ణయం చేస్తున్నారట. అందుకని మనం అందరం అక్కడికి వెళదామని మాస్టర్ చెప్పగానే మేమంతా మే నెల 6వ తేదీ 1980వ సంవత్సరం మంగళవారం రాత్రికి అక్కడ చేరుకున్నాం. అప్పట్లో అక్కడెక్కడా సరైన లైట్లు కూడా ఉండేవి కావు. దూరంగా విసిరేసినట్టు పల్లె, ఒక కోనేరు, అక్కడో చిన్న గుడి. ఈ ఆశ్రమం నిర్మించుస్తున్న స్థలంలో ఒక చింత చెట్టు ఉన్నట్టు గుర్తు నాకు. అక్కడే ఆ రాత్రి అంతా మాస్టారు, ఆయన అనుచరులమైన మేమంతా అక్కడే ఉన్నాం. ఆ రాత్రి వేళ మాస్టర్ గారికి ఒక అతన్ని పడక వేయమంటే ఈతాకు చాపను తిరగవేసేసి మాస్టర్ని పడుకోమన్నారు. ఈనాటి వాళ్ళకి చాలామందికి తెలియకపోవచ్చు, ఈతాకులతో చాప నేస్తారు. ఒకవైపు ఏమో బాగుంటుంది కానీ మరోవైపు ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటుంది. కానీ అసలే చీకటి. ఆ భక్తులేదో ఏర్పాటు చేశారు కనుక దాన్ని భరిస్తూ ఆ రాత్రంతా మాస్టర్ దాని మీదే పడుకున్నారు. ఓర్పుకి సహనానికి మారుపేరు ఆయన. ఆ రోజు చాలాసేపు సత్సంగం చేసుకున్నాం. ఆ సత్సంగంలో మాస్టారు వెంకయ్య స్వామి వంటి అవధూతలు ఎలా ఉంటారో, వారి చర్యలు ఏ విధంగా ప్రపంచానికి మేలు చేస్తాయో చాలా సవివరంగా వ్యాఖ్యానిస్తూ చాలామంది భక్తులు వచ్చిన వాళ్ళనంతా పేరు పేరునా పలకరించి కుశల ప్రశ్నలు అడిగారు. తెల్లవారింది. ఆ రోజు తెల్లవారడం చాలా అందంగానూ గొప్ప సౌందర్యంతో ఉండటం నేను మర్చిపోలేను. తెల్లవారాక అందరం సమాధి మందిర స్థలమని ఎక్కడ అనుకున్నారో ఆ చింత చెట్టు ప్రదేశంలో ఆంజనేయుడి గుడి ఎదురుగా ఒక ఖాళీ ప్రదేశంలో సమావేశమయ్యాం. అంతా చూస్తే ఒక 40-50 మంది కంటే ఉండవేమో. వెంకయ్య స్వామి భక్తులైన మాకాని వెంకట్రావు, గురవయ్య, అక్కడ ఎప్పుడూ ఉండే తులసవ్వ గారు, ఇతర స్త్రీలు, వల్లపురెడ్డి ఆదినారాయణ రెడ్డి, అక్కడ కొర్రకూటి బుజ్జయ్య, ఇలా కొంతమంది భక్తులు మాత్రం నాకు గుర్తున్నారు. అదేవిధంగా మాస్టర్ని గౌరవించే సత్సంగ గురుబంధువులు కూడా కొందరు ఇచ్చేశారు. ఆ రోజుల్లో ఆ ఊళ్ళలో ఉండే జనం ఎక్కువ మంది వెంకయ్యస్వామి కార్యక్రమాలకు అంతగా వచ్చినట్టు కనిపించదు. అసలు ఏదో జరుగుతుందిలే అనే ఒక రకమైన అనాసక్తంగా ఉండేవారు వాళ్ళు. ఆ రోజు తెల్లవారింది. ఒక చోట ఈశాన్య దిక్కులో గుట్ట కొట్టి ఉన్నారు. వెంకయ్యస్వామి వారిని తీసుకొచ్చి అక్కడ ఒక పడక మీద పడుకోబెట్టారు ఆ స్థలానికి దగ్గరలో.
మాస్టర్ గారు ఆయన పక్కనే కూర్చున్నారు. ఆ పరమ పవిత్రమైన, దివ్యమైన, మంగళకరమైన క్షణాలను నేను కొన్ని ఫోటోలు కూడా తీశాను. అవి మీ సౌకర్యం కోసం ఈ వెబ్సైట్లో ఉంచాం. తర్వాత కొద్దిసేపటికి గాఢంగా అట్లా నిర్నిమేషంగా కాలంలో కదలిక ఆగిపోయినట్లు కొన్ని క్షణాలున్నాయి. వెంటనే ముహూర్తం అయిందని స్వామివారి అనుమతి అడిగి మాస్టారి సాన్నిధ్యంలో భక్తులందరూ కలిసి, ఉన్న కొద్దిమంది భక్తులు ఆ గుంటలోకి ఒకరు దిగారు. వెంకట్రావు ఇతరులు దిగారు. దిగగానే ఆ రాళ్ళన్నీ అందించారు. స్వామివారి స్పర్శతో అవన్నీ తీసుకుని అక్కడ నిక్షిప్తం చేశారు. ఆ ప్రాంతమంతా ఒక రకమైన తపో భావనలు, పరిమళాలు, అంతరంగం హృదయం గుర్తించేవి వ్యాపించినట్టు నాకు స్ఫురించింది. చిత్రమేమైందంటే అంతా కలిసి వెతుక్కున్నారు నవరత్నాలు ఎక్కడా అని. అవి అంతకుముందే ఒక ముంతలో ఉంచి అందులో ధాన్యాల మధ్యలో నిక్షిప్తం చేసి పెట్టున్నట్టున్నారు. చిత్రంగా ఎవరో వెంకయ్య స్వామి వారిని తాకించి అందులో పెట్టాలని చూశారు, కానీ దాన్ని తీసుకున్న వెంకయ్య స్వామి హఠాత్తుగా ఆ గుంట వైపు విసిరేశారు. అది పోయి అక్కడున్న ఒక ఇటుకరాయి తగిలి ఆ ఇటుకరాయి మొక్కైంది, కుండ మాత్రం పగలలేదు. సరిగ్గా మధ్యలో భూస్థాపితమైంది. శంకుస్థాపన స్వామివారి తపస్సుతో అలాగా కొనసాగింది. భక్తుల ఆశ్చర్యంతో దాన్ని చూస్తున్నారు. శంకుస్థాపన పూర్తయిపోయింది. ఎవరో కొద్దిమంది పశువులు మేపుకునే వాళ్ళు బయట వాళ్ళు అప్పుడు వచ్చేశారు. అంతకు మించి ఎవరూ రాలేదు. సరే, శంకుస్థాపన పూర్తవగానే స్వామివారు అందరినీ అనుగ్రహించారు. అలాంటి క్షణాలు ఈ జన్మకిక రావు. పరమ పవిత్రమైన ఆ దినానే మాస్టారు మాతో పాటు పిడతాపోలూరు అనే గ్రామానికి ఆదినారాయణ రెడ్డి గారు మాకు సహాయంగా ఇచ్చిన కారులో సాయంత్రం సత్సంగానికి చేరారు. ఆ రోజులు, ఆ క్షణాలు అమృతోపమానమైనవి.